friends, before class we are discussing about that acids and bases. Okay, before class that who discovered that the hydrogen gas? Who are discovered the hydrogen gas? Henry Cavendish. Okay, before class discuss chesam. Alage you take the 6 test tubes and add it for the natural acid. Natural acid, what is the natural acid? Lemon. Lemon juice are added and one test tube have copper and one test tube have zinc, one test tube have magnesium, one test tube have different ఇలా మన అల్యూమినియం ఇలా డిఫరెంట్ 6 టైప్ ఆఫ్ మెటల్స్ మనం యూజ్ చేసి సాల్ట్స్ ని యూజ్ చేసి మనం టెస్ట్ ట్యూబ్స్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. బిఫోర్ క్లాస్ వి హాడ్ కంప్లీటెడ్ దట్ వన్. నౌ దట్ అలాగే యాసిడ్ రైన్స్, the combination of carbon dioxide, carbon monoxide and nitric acid, sulfuric acid is also called as a యాసిడ్ రైన్స్ అని చెప్పుకున్నాం. ద యాసిడ్ రైన్స్ కి విట్నెస్ వచ్చేటప్పుడు మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెప్పుకున్నాం. వై దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ యాసిడ్ రైన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ దట్ వన్, దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రజెంట్ దట్ వన్, దట్స్ వై అలా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే యాసిడ్ రైన్స్ అనేవి ఎలా పడుతుంది అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద కార్బన్ మొనాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలవడం వల్ల ఎయిర్తో మిక్స్ అవ్వడం వల్ల యాసిడ్ రైన్స్ అనేవి పడతాయని చెప్తున్నాం. అయితే ఆ యాసిడ్ రైన్స్ పడడానికి గల పడినటువంటి ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి విశాఖపట్నాన్ని మనం విట్నెస్గా తీసుకోవడం అనేది జరిగింది. వై ద విట్నెస్, ఎందుకు విశాఖపట్నం మనం తీసుకోవడం అనేది జరిగిందంటే ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రజెంట్ దట్ వన్, దట్స్ వై. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద litmus, the milky white, the lime water turns to milky white. ఈ అచీవ్మెంట్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, యూ టేక్ ద టెస్ట్ ట్యూబ్, టేక్ ద టెస్ట్ ట్యూబ్, టేక్ ద టెస్ట్ ట్యూబ్. Take the lemon juice in a 2 test tubes. Okay, you take the 2 test tubes and 2 test tubes తీసుకోండి. You take the 2 test tubes. You take the 2 test tubes. 2 test tubes are added for the lemon juice. 2 test tubes no which acid are produced in a lemon juice. You take the 2 test tubes and add it for the lemon juice. లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ యాడెడ్ ఫర్ ద మార్బుల్స్. యు నో మార్బుల్స్ మీన్స్ చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదా, మార్బుల్స్. 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ యాడెడ్ ఫర్ ద మార్బుల్ అండ్ అనదర్ టెస్ట్ ట్యూబ్ హ్యావ్ ఎగ్ సెల్. ఎగ్ షెల్, యు నో ఎగ్, ఎగ్ యొక్క పైన ఉంటాయి కదా వైట్ కలర్, ఆ వైట్ కలర్లో ఉండే ఎగ్ షెల్స్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసేయండి. ఓకే, 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ ఎగ్ సెల్ అండ్ 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ మార్బుల్స్. ఓకే, 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ ఎగ్ సెల్ అండ్ 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ మార్బుల్స్ని యాడ్ చేయండి. అండ్ వాట్ యు అబ్జర్వ్, బర్నింగ్ బ్రింగ్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్స్ నియర్ ద టెస్ట్ ట్యూబ్. వెలుగుతున్నటువంటి మ్యాచ్ స్టిక్ని కనుక మనం టెస్ట్ ట్యూబ్ దగ్గర ఉంచినప్పుడు అది ఆటోమేటిక్గా కనుక ప్రకాశవంతంగా కనుక మండింది అనుకోండి, అక్కడ మనకి ఏ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయినట్టు? Eggshells are produced for the nitric acid. Okay, the what happens is that due to the release of some gas, pass the gas into the lime water. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ని, ఇక్కడ గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ గ్యాస్ని మనం లైమ్ వాటర్ అంటే సున్నపు నీరు, లైమ్ వాటర్లో కనుక పంపించామనుకోండి, ద లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్. లైమ్ వాటర్ అనేది ఎలా చేంజ్ అయింది? మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చూడండి, డయాగ్రామ్ వేసి చూపిస్తాను.
test tubes. You take the 2 test tubes. 2 test tubes తీసుకున్నాం కదా మనం before time I will tell. Okay, 2 test tubes తీసుకొని ఏం చేసాం, added for the lemon juice. Lemon juice ని 2 test tubes లో వేసేసాం. అంటే you take the 2 test tubes, added for the 2 test tubes have a lemon juice. లెమన్ జ్యూస్ 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాం, రెండిట్లో కూడా మనం 2 టెస్ట్ ట్యూబ్స్ లో యాడెడ్ ఫర్ ద లెమన్ జ్యూస్ వేసేసాం. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత 1 టెస్ట్ ట్యూబ్ హ్యావ్ యాడెడ్ ఫర్ ద మార్బుల్స్. 1 టెస్ట్ ట్యూబ్ లో ఏం చేసాం, మార్బుల్స్ యాడ్ చేసాం. 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో ఎగ్ షెల్, మార్బుల్స్ అండ్ ఎగ్ షెల్ యాడ్ చేసాం. 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో మార్బుల్స్, 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో ఎగ్ షెల్స్ యాడ్ చేసాం. ఓకే, ద ఎగ్ షెల్స్ అండ్ మార్బుల్స్ ఆర్ యాడెడ్ ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్. On that time you take the mastic, burning of the mastic in a keeping a mouth of that test tube దగ్గర పెట్టినప్పుడు one type of gas అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ గ్యాస్ ని ఏం చేసాం, మళ్ళీ మనం ఎనదర్ టెస్ట్ ట్యూబ్ లోకి పంపించాం. అది ఏమున్నటువంటి ఎనదర్ టెస్ట్ ట్యూబ్ లో పంపించాం, లైవ్ వాటర్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ లో పంపించాం. అర్థమవుతుంది కదా మీకు? ఫస్ట్ యూ టేక్ ద 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. 2 టెస్ట్ ట్యూబ్స్ లో కూడా యు ఆర్ యాడెడ్ ఫర్ ద లెమన్ జ్యూస్ వేసేసాం. లెమన్ జ్యూస్ వేసి 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో మార్బుల్స్ వేసాం, 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో ఎగ్ షెల్స్ వేసాం. వేసిన తర్వాత దాని దగ్గర ఒక మండుతున్నటువంటి ఒక మ్యాస్టిక్ ని పెట్టినప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ గ్యాస్ ని ఏం చేసామంటే లైమ్ వాటర్ లోకి టర్న్ చేసాం. లైమ్ వాటర్ లోకి టర్న్ చేసినప్పుడు ద లైమ్ వాటర్ ఈస్ టర్న్స్ టు మిల్కీ వైట్. ఈ లైమ్ వాటర్ అనేది ఎలా చేంజ్ అయింది, మిల్కీ వైట్ గా చేంజ్ అయింది. అంటే ఈ మిల్కీ వైట్ గా చేంజ్ అయితే లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్ అంటే ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అయినట్టు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయినట్టు. CO2 గ్యాస్ ఆర్ ఏ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ CO2 గ్యాస్ ని చాల్కీ యాసిడ్ గ్యాస్ అని కూడా అంటారు. చాల్కీ యాసిడ్ మీకు అవసరం అయితే 10th క్లాస్ లో వస్తుంది. అది CO2 గ్యాస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ద లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్. The lime water turns to the milky white. That gas is carbon dioxide gas. Carbon dioxide gas are produced. Which gas are produced, ma? Carbon dioxide gas is produced. Okay, this is the lime water turns to the milky white experiment. Okay, first of all you take the 2 test tubes, added for the 2 test tube have a lemon juice, and added for the 1 test tube have added for the marbles, and another test tube have added for the what is that, eggshell, and 1 type of the mastic is put to the keep to the test tube mouth, and the turns to the 1 type of gas is produced. The gas is turns to the another test tube, milky white. The lime water is produced, that the gas is produced for the lime water, the turns to the milky white. The gas is produced in a carbon dioxide gas. Okay, we have seen the neutral solutions have a often indicators. We have also seen the acids and bases have a different and different indications, effects of indicators when the solution made up of mixing acids and bases be neutral. Okay, next వచ్చేటప్పటికి let us do the another experiment. Okay, take the let us do 10 అని ఉంటదమ్మా. Let us do 8. Take a clean test tube using a clean dropper, 10 drops of hydrochloric acid. You take the clean test tube. Take the clean test tube. Let us do 8. Let us do 8 low. You take the clean test tube and clean dropper, added for the 10 drops of the hydrochloride. 10 drops of hydrochloric acid. Hydrochloric acid. 10 drops of hydrochloric acid and 2 drops of the
phenolphthalein solution. 2 drops of the phenolphthalein. Phenolphthalein solution. You take the clean test tube. You take the clean test tube and clean dropper. You take the 10 drops of the hydrochloric acid and 2 drops of the phenolphthalein solution. 10 drops of the hydrochloric acid, 2 drops of the phenolphthalein solution ni add చేయండి. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ లో 10 drops of the hydrochloric acid, 2 drops of the phenolphthalein solution are added. Okay, and what is the color of the resulting solution? And the now added for the caustic soda solution was concentration is equal to the hydrochloric acid drop by drop to the test tube. This added for the drop by drop in a caustic soda. Caustic soda solution are added for the drop by drop. Drop by drop గా మనం ఈ caustic soda ని యాడ్ చేసుకుంటాం. After drop shake the test tube and see there any change in the color of the solution. Keep adding caustic soda drop by drop until the color it comes to the pink. Okay, first of all you take the clean test tube. You take the clean test tube and added for the added for the clean dropper and added for the 10 drops of the hydrochloric acid and 2 drops of the phenolphthalein solution are added. Okay, 2 drops of the phenolphthalein solution and 10 drops of the hydrochloric acid are formed. After we are added for the drop by drop we get caustic soda are added. After the test tube will mix it. The test tube మీరు ఇలా మిక్స్ చేసినప్పుడు ఆటోమేటికల్గా the color will be changed in a turns to the pink color. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే ఫినాప్థలిన్ సొల్యూషన్ యాడ్ చేసి డ్రాప్ బై డ్రాప్ కనుక మనం కాస్టిక్ సోడా కనుక యూజ్ చేసినట్లయితే దాని తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి ఆ మిక్చర్ని మనం మిక్స్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ద కలర్ విల్ బి చేంజ్ ఇన్ ఏ పింక్ కలర్. ద కలర్ విల్ బి టర్న్స్ టు ద పింక్ కలర్. పింక్ కలర్కి చేంజ్ అవుతుంది. పింక్ కలర్ ఫామ్ అవుతుంది. పింక్ కలర్ ఆర్ ఫామ్. ఓకే, the keep added 1 drop of the hydrochloric acid seals the change back to the original state. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కనుక మనం ఈ కాస్టిక్ సోడాని ఏం చేస్తాం, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని 10 drops of hydrochloric acid 2 drops of phenolphthalein వేసేసి 1 by 1 drop కాస్టిక్ సోడా యాడ్ చేసాం. ఈ వచ్చినటువంటి పింక్ కలర్ ఫామ్, దీనికి ఏమైంది, పింక్ కలర్ అనేది ఫామ్ అయింది. ఈ కలర్కి మళ్ళీ 1 drop of the హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ కనుక యాడ్ చేస్తే కలర్లెస్ ఆర్ ప్రొడక్షన్, అంటే పింక్ కలర్ అనేది చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో 10 drops of the hydrochloric solution యాడ్ చేసి 2 drops of the phenolphthalein solution యాడ్ చేసినప్పుడు దానికి డ్రాప్ బై డ్రాప్గా మనం ఏం చేయాలి, కాస్టిక్ సోడాని యాడ్ చేసి కాస్టిక్ సోడా యాడ్ చేసినప్పుడు ద సొల్యూషన్ విల్ బి మిక్స్ ఇట్. దాన్ని టెస్ట్ ట్యూబ్లో ఇలా మిక్స్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ద కలర్ విల్ బి చేంజ్ ఇన్ పింక్ కలర్. పింక్ కలర్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఆ పింక్ కలర్కి 1 drop of the హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక యాడ్ చేసాం అనుకోండి, ద కలర్ విల్ బి చేంజ్ ఇన్ ఏ కలర్లెస్. కలర్ అనేది చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? If not, then added more drop by drop hydrochloric acid. Keep doing until and solution the test tube becomes a colorless again. How can you say the kind of solution in this reactor climb with a litmus paper? Okay, in the above experiment you have noticed that if you added excess of bases, caustic soda, acidic solution, hydrochloric acid get converted into the bases. Similarly, you can change bases into acids and adding from the acid to the excess of. Okay. If you have given the solution hydrochloric acid, how can you make it a solution? Okay, when acids and bases are mixed with equal concentrations, they give a neutral solution. The acids and bases are mixed with a equal concentration, the neutral change. You will learn more about the neutralization. Okay, fertile land and organic manure. Okay, fertile land and organic manure.
fertile land and organic manure. In recent years, large number of in agriculture, large number of pesticides are used. Recent year, the large number of pesticides are used in farmers. Okay, recent years the large number of chemical fertilizers are used in farmers. Okay, through the use of chemical fertilizers increase the production of crops with the change of nature of the soil. ఓకే, ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ రీసెంట్ ఇయర్స్ ఇప్పుడు ఎక్కువగా ఒక 20-30 ఇయర్స్ బిఫోర్ నుంచి ఎక్కువగా లార్జ్ నెంబర్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫార్మర్స్ వచ్చారు. ఇలా ఎక్కువగా కనుక ఫార్మర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే నేలలో ఉన్నటువంటి సారం అంతా కూడా ఏమవుతుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది, క్షీణించిపోతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అలా ఎప్పుడైతే జరుగుతుందో లార్జ్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సాలినిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని యొక్క సాంద్రత లవణీయత అనేది ఎక్కువైపోవడం, ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి మినరల్స్ న్యూట్రియంట్స్ వాల్యూస్ అన్నీ కూడా డిక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. అలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ఎలాంటి ప్లాంట్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరగదు. ఎలాంటి ప్లాంట్ అనేది కూడా అక్కడ డెవలప్ అవ్వడం అనేది జరగదండి. అంటే ఏంటి, ఎలాంటి ప్లాంట్స్ డెవలప్ అవ్వలేదు అంటే బికాస్ ద హ్యావ్ న్యూట్రియంట్స్ వాల్యూస్ ఆర్ లెస్ ఇన్ దట్ సాయిల్. అంటే దానిలో వచ్చేటికి పోషకాలు అనేవి లేవు. ఆ సాయిల్లో వచ్చేటి ఎలాంటి సారవంతమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటివి ఏమి కూడా ఆ సాయిల్లో లేకపోవడం వల్ల అక్కడ ఎలాంటి ప్లాంట్ అనేది డెవలప్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుందండి. Can change the nature of the soil. Some fertilizers increase the acidity of the soil. Some changes it basicity. ఈ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే some fertilizers are increased to the acidity, some fertilizers are increased to the basicity. అంటే అవి కొన్ని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఏం చేసుకోవడం, మన కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేసినటువంటి ఒక 10 years 20 years బాగా క్రాప్ యొక్క ఈల్డింగ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్యాడీ వేస్తాం, ప్యాడీ అంటే వరి వేస్తూ ఉంటాం మన పొలాల్లో. ఏమవుతుంది, అది బాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి, అంటే డిఏపి కానీ లేకపోతే యూరియా కావచ్చు, లేదా 20-20 అని, లేదా 40-40 ఇలా ఉంటాయి కదా మనకి, పొటాషియం అని అలాంటివి ఉన్నాయి కదా. అవన్నీ కూడా మనకి ఏంటమ్మా అంటే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్. ఈ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ని లార్జ్ నెంబర్ ఆఫ్ యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే ఆ వేసినటువంటి ఇయర్స్లో ఒక 10 years 20 years బాగానే ఉంటుంది, క్రాప్స్ యొక్క ఈల్డింగ్ అనేది ఎక్కువగానే వస్తుంది. బట్ తర్వాత ఏమవుతుందంటే లెస్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. బికాజ్ ద యాసిడిటీ కంటెంట్ అండ్ బేసిటీ యొక్క కంటెంట్ అనేది ఆ సాయిల్లో ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఎలాంటి ప్లాంట్స్ అనేవి పెరగడం అనేది జరగదు. ఆటోమేటికల్గా అది సాలినిటీ ఎక్కువైనటువంటి సాయిల్గా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, thus we use the natural organic manure becoming more preferred these days. అయితే నవేడేస్ వచ్చేటప్పటికి న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటే ఈ కౌడమ్స్ కానీ లేదా బఫెలోస్ యొక్క డమ్స్ కానీ లీవ్స్ ప్లాంట్స్ యొక్క వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివన్నింటినీ కూడా మనం యూజ్ చేసి న్యాచురల్ పేస్ట్ కనుక ప్రిపేర్ చేసుకుంటే, బయో ఫెర్టిలైజర్స్ కనుక ఎక్కువ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి క్రాప్స్ యొక్క ఈల్డింగ్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. బట్ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ యొక్క కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫార్మర్స్ అందరూ కూడా నవేడేస్ ఎక్కువగా న్యాచురల్ పేస్ట్ని ఎక్కువగా యూజ్ చేసి మనకి సాయిల్ యొక్క సాలినిటీని ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఉండాలి కానీ డిక్రీజ్ చేసే విధంగా మనం చేయకూడదు. నెక్స్ట్ సాల్ట్స్. We have seen the process of neutralization, both acids and bases. Qualities are changed. Salts. ఈ సాల్ట్స్ కనుక చూస్తే salts, we have seen the process of neutralization, both the acidic or the basic qualities are changed. We have seen the process of neutralization in acidic or basic solutions in the changed. And when we are acid and bases are mixed in a chemical reaction takes place in the salt is produced. Actually, when acids and bases are mixed with a, the salt is produced. Acids and bases
base are mixed with the salt is produced. The acids and bases are mixed with a salt is produced. For example, neutralizing hydrochloric acid solution with the caustic soda, sodium hydroxide solution, salt sodium chloride is formed. Formation of salt depends on the types of the acids and bases. For example, neutralizing hydrochloric acid solution with caustic soda, sodium hydroxide. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కనుక కాస్టిక్ సోడా అని కలిపినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది సోడియం క్లోరైడ్ అనేది హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం అనేది సాల్ట్, సోడియం క్లోరైడ్ అనేటువంటిది, సోడియం హైడ్రాక్సైడ్ అనేది సాల్ట్, సోడియం అనగానే సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్స్ డిపెండ్స్ ఆన్ ద టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. All neutral solution are not salt solution. All neutral solution are not a salt solution. All neutral solutions are not a salt solution. ప్రతి న్యూట్రలైజింగ్ చేసినటువంటి అంతా కూడా సాల్ట్ సొల్యూషన్ కింద రాదు. బట్ షుగర్ అండ్ స్టార్చెస్ ఆర్ న్యూట్రల్ బట్ దే ఆర్ నాట్ ఏ సాల్ట్స్. మళ్ళీ షుగర్ స్టార్చ్, షుగర్ తెలుసు కదా, షుగర్స్ అండ్ సాల్ట్స్, షుగర్స్ అండ్ స్టార్చ్ are neutralized but they are not a salts. But they are not a salts. Okay, this is the neutralization of the salts. Okay, this salts అంటే ఇప్పుడు షుగర్స్ కానీ లేదా స్టార్చ్ తెలుసు కదా, స్టార్చ్ హ్యావ్ ప్రజెంట్ ఇన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, carbohydrates. The sugars and starches are neutralized but they are not a salt. Salts అంటే న్యూట్రలైజింగ్ చేసిన ప్రతి సబ్స్టాన్స్ కూడా మనం సాల్ట్ కింద చెప్పలేము. సాల్ట్ అంటే మనం సోడియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ మాత్రమే మనం సాల్ట్ కింద చెప్పుకుంటాం. అంతేగాని న్యూట్రలైజ్ చేసిన ప్రతి సబ్స్టాన్స్ కూడా మనం ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాస్టిక్ సోడా రెండింటిని న్యూట్రలైజ్ చేస్తే మనకు సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది, అది సాల్ట్ అని చెప్పొచ్చు. కానీ షుగర్స్ని స్టార్చ్ని రెండింటిని కూడా కలిపి మళ్ళీ మనం దాన్ని సాల్ట్ అని చెప్తే రాంగ్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద షుగర్స్ అండ్ స్టార్చ్ ఆర్ న్యూట్రలైజింగ్ బట్ దే ఆర్ నాట్ ఏ సాల్ట్స్. అవి సాల్ట్ మాత్రం కాదు. ఓకే, సాల్ట్స్ అండ్ ఆర్గానిక్ మ్యానర్ ఆఫ్ ద ఫెర్టిలిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు బిఫోర్ క్లాస్ చెప్పినటువంటి హెన్రీ కెవెండిష్ 2 questions given yesterday before class. Next class will be discussed. Next class the experiment of the lime water turns to the milky white experiment, alage the fertile in organic manure question. 2 questions read cheyandi. Okay, what is the effect of the basic solution in a turmeric paper question? Alage turmeric stains what clothes when washed with a soap from the red white. Are 2 questions next class prepare avandi. Okay, next class will be discuss remaining questions. Okay, thank you.